హాయ్ హలో వెల్కమ్ టు అవి సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. సాయి ధన్షిక, విమలారామన్, గణేష్ వెంకట్రామన్, సత్యప్రకాష్లు ప్రధాన పాత్రలో నటించిన మూవీ అంతిమ తీర్పు. అభిరామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ నేడే ప్రేక్షకుల ముందుకు రావడం అయితే జరిగింది. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే ముందుగా కథ గురించి చెప్పాలి అంటే దుర్గా అలియాస్ సాయి ధన్షిక హౌస్ వైఫ్. తన భర్తతో ఆనందంగా ఉంటుంది. దుర్గాకి వాళ్ళ అమ్మ, ఇద్దరు చెల్లెళ్ళు అంటే ప్రాణం. వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. దుర్గా తన కుటుంబంతో కలిసి ఆనందంగా ఉండగా ఒకరోజు దుర్గా వాళ్ళ అమ్మ, చెల్లెళ్ళు మిస్ అవుతారు. దీంతో దుర్గా పోలీసులకు కంప్లైంట్ ఇస్తుంది. అసలు ఆ ముగ్గురు ఎలా మిస్ అయ్యారు? ఎవరైనా కిడ్నాప్ చేశారా? చేస్తే ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఆ తర్వాత ఏం జరిగింది? కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వచ్చింది అనేదే మిగిలిన కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీకి కథా కథనాలు అనేవి చాలా ప్లస్ అయినాయి అని చెప్పవచ్చు. ఒకే కుటుంబంలో ముగ్గురు కనిపించకుండా పోవడంతో తన కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ఓ మహిళ పోరాటానికి దిగగా ఆ కేసు సంచలనంగా మారి కోర్టుని చేరడం అనే ఆసక్తికర పాయింట్ని దర్శకుడు ఎంచుకున్నాడు. అసలు ఆ ముగ్గురు ఏమయ్యారు, దీని వెనక ఎవరున్నారు అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ కథలోకి తీసుకెళ్లిన విధానం అయితే చాలా బాగుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్లు ఈ సినిమాకే హైలైట్గా నిలిచాయని చెప్పవచ్చు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే కొన్ని రొటీన్ సన్నివేశాలు మరియు అక్కడక్కడ స్లోగా సాగిన విధానం ఈ సినిమాకి మైనస్ అని చెప్పవచ్చు. ఇక సాంకేతిక విభాగం పరంగా చూసుకున్నట్లయితే సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సాయి ధన్షికకి పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడింది. దుర్గా పాత్రలో తన అందం, అభినయంతో మెప్పించింది. చాలా రోజుల తర్వాత సత్యప్రకాష్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్లో కనిపించారు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఒకే కుటుంబంలో ముగ్గురు మిస్ అయితే వారి ఆచూకీ కోసం ఓ మహిళ సాగించిన పోరాటంగా రూపొందిన ఈ అంతిమ తీర్పు ఆకట్టుకుందనే చెప్పవచ్చు. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5.